ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకి మరియు రాష్ట్ర ప్రజలకి గౌడ సోదరులందరికీ 80వ దినం యొక్క స్వాతంత్ర దినం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దేశంలో స్వతంత్రం వచ్చి ఈ రోజుకు 80 సంవత్సరాలు అయింది. ఈ స్వతంత్రం రావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, విప్లవకారులు ఎందరో ఉద్యమాలు చేసి మరి దేశానికి స్వతంత్రాన్ని సిద్ధించినారు. దాంట్లో ముఖ్యంగా నెహ్రూ, గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లోకమాన్య తిలక్ ఇటువంటి ఎందరో నాయకులు మరి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చి ఈరోజు మనం ఇంత సుభిక్షంగా ఇంత శాంతియుత వాతావరణంలో మనం జీవిస్తున్నామంటే దానికి కారణం వీరంతా. అదే 80 సంవత్సరాల కిందట ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన నాడు గుండు సూది కూడా తయారు చేసుకోలేని సందర్భం. అటువంటి దేశాన్ని అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారు ఈ దేశానికి మరి ఎన్నో చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మరి ఐఐటీలు కానీ, ట్రిపుల్ ఐటీలు కానీ, పంచవర్ష ప్రణాళికలు కానీ, హరిత విప్లవం కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఈరోజు మరి ఈ దేశాన్ని మరి ముందడుగులో నడపడానికి ముఖ్య కారకులయ్యారు. దాంతోపాటు మన దేశానికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మరియు వారి సమక్షంలో కూడా ఈ దేశం ఎంతో ముందర జరిగింది. ఈ రోజు మనం ఈ సెల్ ఫోన్లు వాడుతున్నామంటే దానికి ఆ రోజు రాజీవ్ గాంధీ తీసుకున్నటువంటి మరి ఎన్నో నిర్ణయాలు. ఈరోజు గ్రామ పంచాయతీలు మరి నేరుగా నిధులు సమకూరుస్తున్నారు అంటే కేంద్రం సమకూరుస్తా ఉందంటే దానికి 73, 79 అమెండ్మెంట్ మరి కారణం. మరి దాన్ని రాజీవ్ గాంధీ గారు ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మరి ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఒక దుర్బుద్ధితో, దురాలోచనతో మరి మతాలను, కులాలను వేరు చేసి మత ప్రాతిపదికన ఈ దేశాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి దానికి మరి మనం కానీ మన ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు అంతా ఏకతాటిపై నడిచి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని దేశంలో మరి ఈ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వానికి మరి ప్రజలంతా గట్టి మద్దతు తెలిపి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని సురక్షంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నటువంటి మన నాయకులందరికీ మరి మీరంతా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.